వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఎవరు ఎవరికి ద్రోహం చేశారు? జగన్కు కాంగ్రెసా, కాంగ్రెస్కు జగనా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా, లేక కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా? అసలు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు? ఎప్పుడో కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ బయటకు వచ్చి సొంత కుంపటి పెట్టుకున్నారు, అధికారంలోకి కూడా వచ్చారు. ఇక ఇంతకాలం తర్వాత ఈ ప్రశ్న తెరపైకి ఎందుకు వచ్చింది అంటే, ఈ ప్రశ్న ఇప్పుడు తెరపైకి రావడానికి జగనే కారణం అని చెప్పక తప్పదు. ఇటీవలి కాలంలో అంటే సొంత చెల్లి కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ ఏపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ తనకు ద్రోహం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. తన చెల్లి వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని ఆమెను తనకు శత్రువును చేసిందని, తన చెల్లిని అడ్డం పెట్టుకొని తనను దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని భాష్యం చెబుతున్నారు. దాంతో అసలు నిజంగానే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి ద్రోహం చేసిందా అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని మోసం చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్ అని అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన చివరి శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. మధ్యలో ఒకసారి రెడ్డి కాంగ్రెస్ అంటూ గడప దాటినా వెంటనే వెనక్కు వచ్చేశారు. కాంగ్రెస్తో వైఎస్ అనుబంధం ఆయన చివరి శ్వాస వరకు కొనసాగింది. అంతేకాదు, కాంగ్రెస్ కూడా వైఎస్ కుటుంబానికి చాలానిచ్చేసింది. ఇంకా చెప్పాలంటే వైఎస్ కుటుంబం రాజకీయంగా, ఆర్థికంగా ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనడంలో సందేహానికి తావులేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పెద్దలకు వినయ విధేయుడు. అందుకే జాతీయ పార్టీ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్కు అధిష్టానం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. సీఎంగా వైఎస్ ఏ పథకం తెచ్చినా కేంద్రం అన్నిటికీ నిధులు సమకూర్చింది. ఇలా చూస్తే వైఎస్ బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. వైఎస్ అడిగితే కాదనకుండా చేసేది అధిష్టానం. అంతగా ప్రోత్సహించారు. వైఎస్ తన విధేయతోనే పార్టీ పెద్దలను అనుకూలంగా మార్చుకున్నారు. ప్రతి పథకాన్ని పార్టీ పెద్దల పేర్లతోనే రూపకల్పన చేసే వైఎస్ ప్రతి పథకంలో తన మార్కు ఉండేలా చూసుకునేవారు. అలా కాంగ్రెస్ నుండి వైఎస్ రాజకీయంగా ఎంతగా ఎదగాలో అంతకీ చేరుకున్నారు. అలాగే కుటుంబాన్ని కూడా రాజకీయంగా, ఆర్థికంగా పరిపుష్టిగా మార్చుకున్నారు. తమ్ముడిని మంత్రిగా, కుమారుని ఎంపీగా చేసుకున్నారు. కుమారుడు జగన్ ఆర్థిక సామ్రాజ్యానికి బలంగా నిర్మించుకునేందుకు తండ్రి వైఎస్ అండగా ఉంటూ వచ్చారు. ఇక జగన్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకునే రాజకీయాల్లోకి వచ్చారు. కడప ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్లే వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. జగన్ మీడియా సంస్థలు స్థాపించారంటే దానికి మూలం కాంగ్రెస్ పార్టీనే. ఒక్కో నగరంలో ఒక్కో ప్యాలెస్ కట్టగలిగారంటే అది కూడా కాంగ్రెస్ పార్టీ చలవే. ఇక అనధికారికంగా జగన్ ఇంతటి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారంటే దానికి మూలం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీయే. మరి అలాంటి కాంగ్రెస్ తనకు ద్రోహం చేసిందని జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగానే ఉందని పరిశీలకులు అంటున్నారు. మరి అసలు జగన్ ఇప్పుడు సీఎం అయ్యారంటే దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీనే. తన తండ్రి పాలన పథకాలను చూపించే జగన్ ఓట్లు అడిగారు. వైఎస్ పాలన పథకాలు అన్నీ కాంగ్రెస్ సొంతం, కానీ జగన్ వాటిని లాక్కొని సీఎం అయ్యారు. అలాగే సీఎం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు కూడా వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉండగా సంపాదించుకున్నవే. కనుక ఏ విధంగా చూసినా కాంగ్రెస్ జగన్కు మేలే చేసిందే. ఇక జగన్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారా అన్న అనుమానాలకు సమాధానంగా అవును, ద్రోహం చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఎక్కడో అనామకులుగా ఉన్న వైఎస్ కుటుంబాన్ని అతిపెద్ద ఉమ్మడి రాష్ట్రానికి అధిపతిని చేసిన కాంగ్రెస్ను జగన్మోహన్ రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా చేశారు. కాంగ్రెస్ నేతలందరినీ తన వైపుకు తిప్పుకొని తన వైసీపీకి పునాదులు వేసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందంటే కారణం జగన్ అని చెప్పాలి. తండ్రి మరణానంతరం అప్పటికప్పుడు తన్ను సీఎం చేయలేదన్న పంతంతోనే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ పార్టీని ముప్పుతిప్పులు పెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య లాంటి చర్మిషాలేని నేతలను జగన్ ముప్పుతిప్పులు పెట్టి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రయత్నించారు.
చివరికి సొంత పార్టీ పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగారు. ఈ లెక్కను చూస్తే జగన్ ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారు. అయితే అదే కాంగ్రెస్ ఇప్పుడు జగన్ నమ్మించి గెంటేసిన చెల్లి షర్మిలను అక్కున చేర్చుకొని మళ్ళీ వైఎస్ కుటుంబాన్ని చేరదీసింది. అంటే ఏ రకంగా చూసినా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటే జగన్ మాత్రం కాంగ్రెస్ను మోసం చేశారు. ఆ పార్టీకి ద్రోహం చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.